గుడ్ మార్నింగ్. టెంట్ కింద గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సూపర్. బాగుందా సెషన్? బాగుందా? 2 రోజులు బాగున్నాయా బాగాలేవా? బాగుంది అంటే మీరు కూడా బాగుపడ్డారంటే. ఎసార్నో? థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. 2 రోజుల సెషన్ మీతో పాటు కంప్లీట్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రైట్స్, నా పేరు శ్రీనివాస్, మాది ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ పక్కన. బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీ. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే నా జీతం 45,000. ఈ 45,000 వచ్చేవి ఖర్చు అయిపోయి లైఫ్ అనేది ఏది కూడా మారలేదు. మారేటటువంటి పరిస్థితి కూడా నాకు కనిపించలేదు. సో ఈరోజు ఈ వెస్టిజ్లోకి రావడానికి కారణం, గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కారణం, ఆ కారణం ఒకటే, పేదరికం, నా కుటుంబ పరిస్థితులు. ఈ పేదరికం ఉండడం వల్ల ఒక 23 సంవత్సరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్లో ఒక వనవాసం లాగా, తపస్సు లాగా రోజుకు 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా 7.5 సంవత్సరాలు పనిచేస్తే 45,000 వచ్చేవి ఖర్చు అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ వస్తే ఏదేదో మారుతుంది, ఏదేదో చేద్దామని పోతే ఏది కూడా మారట్లేదు. ఎందుకు మారట్లేదని ఆలోచన చేసిన నాకు అర్థమైన విషయం, ఆదాయాల కంటే ఖర్చులే పెరుగుతున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయా, ఖర్చులు పెరుగుతున్నాయా? మీరు మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు ఎనర్జీ వస్తుంది. ఆదాయాలు పెరుగుతున్నాయా, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఎందుకు ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయాలు ఎందుకు పెరగట్లేదని ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం, జనాభా పెరుగుతుంది. జనాభా పెరగడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఈ నిరుద్యోగం పెరగడం వల్ల మనకి ఇచ్చేది చాలా తక్కువ అని అర్థమైపోయింది. ఎసార్నో? ఇక అర్థమైపోయింది. ఈ గవర్నమెంట్ జాబ్ ల నీతి నిజాయితీగా కోట్లు కట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఎట్లుంటా అనేది నాకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఏదో చెయ్యాలన్న ఆలోచనతోనే గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం కూడా ప్రిపేర్ అయినా అది రాలేదు, మిస్ అయిపోయింది. ఇంకా ఏదో చెయ్యాలన్న ఆలోచన ప్రతిరోజు ఉంది నాకు కూడా. మరి మీకు కూడా ఉందా? ఉన్న దాంతో సంతృప్తి ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలని ఉందా లేదా? ఉంది అంటే ఈరోజు మీరు సెట్ అయిపోతారు. ఏదో లేదు, మా అప్లైన్ కోసం, మా ఫ్రెండ్ కోసం, మా దోస్తు కోసం, వాళ్ళ కోసం వచ్చిన అంటే మాత్రం మీకు ఇది నడవదు. నాకు ఆల్రెడీ ఏదో చెయ్యాలని ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఏదో చెయ్యాలి ప్రతిరోజు ఉంది కాబట్టి అవకాశం వచ్చింది, అవకాశాన్ని పట్టుకున్నా. ఎసార్నో? సో నేను జీవితంలో కృతజ్ఞత అనేది ఉండాలి. ఈరోజు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఈరోజు ఈ సిస్టమ్ తీసుకొచ్చి నేను పాండసర్ అయినా, ఎంఎస్ఆర్, నా అప్లైన్స్ కంప్లీట్, నా అప్లైన్స్ అండ్ నా డౌన్లైన్స్, నా టీమ్మేట్స్ కి ఈ జన్మత రుణపడి ఉండాలి. ఎసార్నో? వాళ్ళు లేకుండా ఈరోజు నేను లేను ఇక్కడ. సో ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా. అది మీకు చెప్పకపోయినా నా మైండ్ లో ప్రతిక్షణం ఉంటుంది అది. ఎసార్నో? అట్లా సో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టిన 10 నెలల్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసానండి. 10 నెలల్లో గవర్నమెంట్ జాబ్ వస్తే దాని అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చి 10 నెలలు వదిలేసిన, ఇంకా ఏదో చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు అవకాశం ఎలా వచ్చిందంటే, నా ఫ్రెండ్ ద్వారా అవకాశం మా ఇంటికి వచ్చింది. దాదాపు ఒక 45-50 ఎంట్రన్స్ రాయడం వల్ల అన్ని ఎగ్జామ్లు రాస్తేనే ఏది మారలే. ఈ అవకాశంతో ఏం మారుతున్నటువంటి ఆలోచన నాది. కానీ నేను పెద్దగా బిలీవ్ చేయలేదు. కానీ ప్రొడక్ట్ల కోసం ఈ వెస్ట్లోకి వచ్చిన, గ్యాస్ ట్రబుల్ తగ్గించుకున్నా, బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నా, మా అమ్మకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ తగ్గించుకున్నా, వ్యవసాయానికి ఒక 1 ఎకరా పొలంలో వరికి వాడేపేసి 11 క్వింటాల పైన బియ్యం వచ్చినాయి. తర్వాత మా మిస్సెస్కి మెడనరల్ ప్రాబ్లమ్, బ్యూటీ కేర్ ప్రాబ్లం, నాన్నకి మోకాల నొప్పుల సమస్య. ఈ అన్ని రిజల్ట్ రావడం వల్ల మైండ్ సెట్ మార్చుకున్న ఈ ప్రొడక్ట్లు చాలా బాగా పనిచేస్తున్నాయని. ఎసార్నో? ఈ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత క్లారిటీ వచ్చింది. తర్వాత నాకు ఆల్రెడీ 45,000 జీతం వస్తుంది. ఈ 45,000 జీతానికి ఇంకా ఏదైనా చేసి ఇందులో డబ్బు వస్తుందని కూడా తెలుసుకున్నా. కానీ స్టార్టింగ్గా నేను ఇంత ఇన్కమ్ కోసం అయితే రాలేదు. నాకు 45,000 వస్తున్నాయి, ఇంకొక 10-15,000 వస్తే దేనికన్నా ఒకదానికి ఉపయోగపడతాయి. ఎసార్నో? ఈ 10-15,000 కోసం వచ్చినటువంటి వ్యక్తి నేను. ఇలా 10-15,000 కోసం వచ్చి ఇలాంటి మీలాగానే అక్కడ ఈరోజు మా మధురెడ్డి సార్ కూర్చున్నాడు. అక్కడ ఆ మధురెడ్డి సార్ కూర్చున్నటువంటి ప్లేస్లోనే నేను కూర్చున్నా. కూర్చొని ఇక్కడ ఎంతో మంది లీడర్స్ యొక్క మాటలు విన్నా.
చెప్పిన. ఈ మాటలు విన్న తర్వాత నేను ఇక్కడ 15,000 కాదు, ఇక్కడ 1,00,000 ఉంది, 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 4 ఉంది, 5 ఉందని అర్థం చేసుకొని సీరియస్గా పని చేయాలని డిసైడ్ అయ్యి సీరియస్గా పని చేయడం స్టార్ట్ చేస్తే సొంతం వాళ్ళే మా సొంతం. ఇక్కడ చాలా అర్థమైపోయింది. ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, అది ప్రమోషన్ చేస్తే ఆదాయం వస్తుంది. పేదోళ్ళకి ఇష్టమైనటువంటి పాయింట్ ఏదంటే 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ ఉంది కాన్సెప్ట్ లా. ఎసార్లో 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ వల్ల బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువకే వస్తున్నాయి ప్రొడక్ట్లు. పేదోళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ కావాలి, బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువకే రావాలి. అవునా కాదా? మంచి ప్రోడక్ట్ బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువగా వస్తుంది. 5 నెలల నాకు ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, బయట షాప్ రేట్ల కంటే కూడా తక్కువకే వస్తుంది అర్థమైన తర్వాత ఇవన్నీ నాకు ఒక్కరికి కాదు, అందరికీ అవసరం. ఎసార్లో ఈ అందరికీ అవసరమని అర్థం చేసుకొని అందరు చెప్పడం స్టార్ట్ చేస్తే అందరు ఏమంటారంటే సరిపోతలేవారా గవర్నమెంట్ జాబ్ల జీతం బేసి కింద కూడా వస్తాయంట కదా, ఎందుకు అంత ఆశ అని దూరపోలు కాదు మా దగ్గరోళ్ళే అన్నారు. మా అన్న, మా తమ్ముడు, మా బావ, మా మమ్మల్ని, మా చెల్లె, మా అక్క వీళ్ళే చుట్టాలంతా మా వాళ్ళే. ఎసార్నో నేనేమనుకుంటాను, మా వాళ్ళు వస్తే దుమ్ము తుడిపేద్దాం అనుకున్నాను. నేను అంతా ఏదో చేసేద్దాం, మొత్తం మా వాళ్ళని లేపేద్దాం అనుకుని వస్తే నన్ను లేపేసి రాడా. ఎసార్నో ఇది అర్థమైపోయింది. అయినా కూడా ఇందులో ఉన్నటువంటి క్లారిటీ అర్థమైన తర్వాత మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత ప్రయాణం మనది తప్ప ఫలితాలు మనవి కావు. ఎసార్నో ఈ ప్రయాణం మాత్రమే, చెప్పడమే మన పని, ఫలితాలు మన పని కాదని అర్థం చేసుకొని ప్రయాణం చేయడమే, ప్రతిరోజు చెప్పడమే. దాదాపు 100 మందికి చెప్పిన, 100 మంది చెప్తే ఆ 100 మంది ఏం నిలబడలే, లాస్ట్ ఒక 4 నిలబడ్డారు సార్. ఎంతమంది సార్? 4. 100 మంది చెప్తే 4 చెప్పి 4 రాలే. ఆ 4లో ఒక ఆయన పేరు సైదుల్ సార్. తెలుసా సార్? 4 నెలలు ఇంటి చుట్టూ తిప్పించాడు బాగా. 4 నెలలు మామూలుగా తిప్పియలే. అట్లా తిప్పిస్తే ఈ రోజు సార్ వచ్చి 7 లక్షల పైన ఇన్కమ్ తీసుకొని ఇప్పటికే 2 ఎకరాల పొలం కొని 15 లక్షల కారు తీసుకొని 5 లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేసి ఈ రోజు చాలా సెలబ్రేట్ అయిపోయాడు. ఎసార్నో 4 నెలలు వెంబడి పడితే ఈ రోజు హోస్టింగ్ చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తే. నాగార్జున కాకపోతే పోతు కంటే అక్కలేని కాదు. ఎసార్నో నాతో పాటు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు అర్జున్. ఈ గవర్నమెంట్ జాబ్ అన్ని చూసినా ఏం లేదు ఇక్కడ, ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉంది అని రోజు ఎంబడి పడేది, కానీ రోజు తప్పించుకునేది ఏదో కారణంతోనే. ఎప్పటి నెల అంటే 16 నెలలు సతాయించిన వ్యక్తి. ఎన్ని నెలలు? మీరు ఒక్క రోజు 2 రోజులకే బాధపడుతున్నారు మీరంతా. ఇంటర్నెట్ సార్, ఇంటర్నెట్ అంట ఒక్క రోజు 2 రోజులకే 16 నెలలు సతాయించిన వ్యక్తి. ఎసార్నో అక్కడ 4 ఏళ్ళు పని చేస్తే 28,000. ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 1,82,000 రూపాయలు పైన తీసుకుంటా ఉన్నాడు. ఎసార్నో ఇంకొక వ్యక్తి నర్సింగ్, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్, వాడు కూడా బాగానే సతాయించిన వ్యక్తే. మామూలు సతాయించలే. పండుగ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన, క్రిస్మస్ రోజు అలా అయ్యే కట్టించిన బిల్డింగ్ మీద నుంచి పైకి కిందికి చూసి పోరా మస్తు చూసిన అన్నాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కానీ కనిపించకుండా భద్రంగా దాచి పెట్టుకొని, బిడ్డ ఈ రోజు రాలేవు కదా, ఏదో ఒక రోజు వస్తావు అని అర్థం చేసుకొని ప్రయాణం చేస్తుంటే ఒక రోజు నా స్టేటస్ ఎక్కడో చూసి మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. ఎసార్నో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేస్తే 18,000, కానీ వెస్ట్ తీసుకొచ్చి ఈ రోజు 1,16,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆయన ద్వారా వచ్చినటువంటి టీమే ఈ రోజు డిప్యూటీ ఎంఆర్ఓస్ వీళ్ళందరూ ఆయన ద్వారా వచ్చినటువంటి టీమే. ఎసార్నో నాకంత సీన్ లేదు నిజంగా, కానీ ఈ రోజు ఈ వెస్టిజ్ యొక్క గొప్పతనం వల్లనే వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఎసార్నో ఈ రోజు కంప్యూటర్ మీద ఇక్కడ ఇవన్నీ ఎసుడుగా సైట్ ఇవన్నీ నా గ్రామ పంచాయతీల కారోబార్. ఆయన ఎవరు? కారోబార్ బిల్ కలెక్టర్. ఆయన సావాసం చేసినాం 4 ఏళ్ళు, సావాసం 6 ఏళ్ళు సావాసం చేసినాం ఇద్దరం కలిసి. చెప్తే రావాలిగా. కంప్యూటర్ మీద ఉన్నాడు ఆయన, మీకు ఇవన్నీ చూపిస్తుండు కదా. ఆయనే 4 ఏళ్ళు సావాసం చేసిన ఫస్ట్ పోయి ఆయనకే చెప్పిన సైజుల కంటే ముందు పోతే సైజు నన్ను నా మీద అభిమానంతో జాయిన్ అవ్వాలిగా. మళ్ళీ నేను ఆడ బాస్ ఆయనకి మళ్ళా లేదు
జాయిన్ అవ్వాలి. నేను ఎంబీఏ చేయాలి, నేను అకౌంటెంట్ పెద్ద జాబ్ కొడాలి. చేసిండు, ఎంబీఏ చేసిండు, పోయిండు జాబ్కి ఇల్లు. ఆడ 29,000 28,000 జీతం అన్నాడు. ఇంటికి వచ్చినాక 10,000 మిగతలేవు నెలకు. గుడ్ మార్నింగ్. 10,000 మిగతలేవు జాబ్లా. ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్ళి 10,000 మిగతలేవు. సార్కు మాత్రం 2 లక్షలు వస్తున్నాయి అని అర్థం చేసుకొని మళ్ళా రిటర్న్ వచ్చిన వ్యక్తి శ్రీశైలం. గుడ్ మార్నింగ్. ఇట్లా ఎప్పుడు అవుతా మా శివ సార్ ఉన్నాడు, ఎందాక మాట్లాడింది అలా శివ సార్. సో వాళ్ళ భార్య మా రిలేషన్, ఆయన మహామేధావి, ప్రపంచ మేధావి. గుడ్ మార్నింగ్. ఈ లోపల టీంలు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ 4 నిలబెట్టుకున్నా. ఈ 4 ప్రయాణం చేసిన, ఈ 4 టీం తయారు చేసిన. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక రూమ్ వేయాలన్నా మినిమం 4 పిల్లలు కావాలి. సార్ నో, మీకు కూడా 4 పిల్లలు దొరుకుతాయా? దొరుకుతాయి, కానీ నీ మైండ్ లో వెస్టీజ్ ఫుల్గా నిండిపోవాలి. సార్ నో, అణువున నిండిపోవాలి. లేచిన పడుకున్న వెస్టీజ్ అనాలి. సార్ నో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వెస్టీజ్ ఇవ్వాలి. జాబులో వచ్చే జీతానికి జీవితానికి చాలా తేడా ఉంటుంది. సార్ నో, ఇక్కడ జీవితం ఉంది, జీతం లేదు. ఇక్కడ నాకు జీతం ఎక్కడుందో తెలిసిపోయింది, జీవితం ఎక్కడుందో తెలిసిపోయిన తర్వాత నా జాబ్కి ఏ రోజు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా 4 టీం 4 పట్టుకొని టీం తయారు చేస్తే నాకు ఒక 3,000 వచ్చింది, 6,000 వచ్చింది, 20 వచ్చింది, 31, 49, 52, 57, 61, 69,000 వచ్చిన తర్వాత ఆలోచన చేసిన. నేను 23 ఏళ్ళు చదివినా కదా, 4 ఏళ్ళు ప్రిపేర్ అయినా కదా, 7.5 సంవత్సరాలు సర్వీస్ చేసిన కదా. ఇన్నేళ్ళు కష్టపడుతున్న నా జీవితం 45,000. కానీ జస్ట్ 14 నెలలు, అది కూడా పార్ట్ టైంగా ప్రాణం పెట్టి పని చేస్తే 69,000 వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, పార్ట్ టైం చేస్తే ఎంత వస్తే, ఫుల్ టైం చేస్తే ఎంత వస్తుంది అని ఆలోచన వచ్చి గవర్నమెంట్ జాబ్ వస్తే మా నాన్న ఎంతో కష్టపడి ఇష్టపడి, అందరు నాన్నలు కష్టపడి ఉండొచ్చు, నేను కాదు అన్నాను, కానీ ఎంతో కష్టపడి నాకు ఈ గవర్నమెంట్ జాబ్లో తీసుకొస్తే ఆ గవర్నమెంట్ జాబ్ను వదిలేసుకొని వెస్టీజ్ అనే బిజినెస్ని ఫుల్ టైమ్గా జస్ట్ 3 నెలలు ఫుల్ టైం చేస్తే 1,00,000 దాటిందా? జస్ట్ 17 monthsలో 1,00,000 దాటింది ఇక్కడ. గుడ్ మార్నింగ్. ఎన్ని నెలల? 17 నెలల నిద్ర నుంచి లేవాలి. 17 నెలల 1,00,000 రూపాయలు తీసుకుని ప్లాట్ఫామ్ మీద. ఎస్ఆర్ నో? మరి 17 నెలలు కష్టపడితే 1,00,000 వచ్చింది వెస్టీజ్ ప్లాట్ఫామ్ లా. మరి 17 నెలలు కష్టపడితే 1,00,000, కానీ 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తే 1,00,000 రాలే. ఇంకో 7.5 సంవత్సరాలు చేస్తే వచ్చే అవకాశం లేదు. ఇంకా 2 ఏళ్ళు పనిచేస్తే వచ్చే అవకాశం కనిపించింది గవర్నమెంట్ జాబ్ లా. మరి మీరే చెప్పాలి, 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా? 17 నెలలకే 1,00,000 వచ్చేటటువంటి వెస్టీజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ? మరి 17 నెలలు కష్టపడితే 1,00,000 వస్తే, 17 నెలలు కష్టపడితే 1,00,000 వస్తే మరో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి? ఎంత? ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు సార్? ఫస్ట్ టైం బూట్ క్యాంప్ ఏదో వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం బూట్ క్యాంప్, ఎక్సలెంట్, సూపర్. సో ఫస్ట్ టైం మొత్తం దాదాపు 90% కొత్తలే. గుడ్ మార్నింగ్. 17 నెలలు కష్టపడితే 1,00,000, ఇంకో 15 నెలలు కష్టపడితే 2. మీ లెక్క ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ ఊహ, తెలివి, ఎస్టిమేషన్ 2 లక్షలే. కానీ కంపెనీ ఇచ్చింది 7.5 లక్షలు. 7.5 లక్షల హైయెస్ట్ ఇన్కమ్, 8,20,000. బాగుందా లేదా? 45,000తో ఇల్లు కానీ ఇంటి మీద పెంకలు మారలే. ఇల్లు ఉరుస్తూ ఉండేది. పిల్లలు తీసుకుపోయి ఆ మూలకు వంట పెట్టేది, ఈ మూలకు వంట పెట్టేది, ఆ మూలకు వంట పెట్టేది. అయినా కూడా పెంకలు మార్చేటటువంటి శక్తి రాలే. ఎస్ఆర్ నో? ఇప్పుడు దాదాపు 2 కోట్లతో బిల్డింగ్ కట్టేటటువంటి ధైర్యం ఉంది నాకు. ఉందా లేదా? ఎంత సార్ పెద్ద 2 కోట్లు? పెద్ద విషయమే కాదు ఇక్కడ. ఎస్ఆర్ నో? ఈరోజు నాకు చాలా హ్యాపీ ఉంది. 7 లక్షల ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్నా. ఇప్పటికే వెస్టీజ్ ద్వారా డ్రా చేసింది 2,06,00,000 పైన డ్రా చేస్తా విత్ వైట్ మనీ. బాగుందా లేదా?
15 లక్షల కారు తీసుకున్న పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది, దేకలో కూడా దేకుతామని ఈరోజు. ఇంతకుముందు ఏంరా సీన్గా అనేవాళ్ళు, నన్ను ఏంరా సీనుగా అనేవాళ్ళు. ఈరోజు గా మాయమైపోయింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ సార్, చాలా మర్యాద వస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఏంద్రా నీ బలం? వెస్టీజ్ నా బలం. నా బలం ఏంటంటే వెస్టీజ్. ఈ రోజు గా మాయపోయి గౌరవిస్తా ఉన్నాడు. ఈ రోజు నా కుటుంబంలో 8 లక్షలు సంపాదించేటోడు లేడు, నేనే ఉన్నా. గౌరవం వస్తుందా రాదా? బ్రహ్మాండమైనటువంటి గౌరవం వస్తుంది. 8 లక్షలు డ్రా చేస్తా ఉంటా నెలకు. సార్ నో 15 లక్షల కార్లు ఉండే వెంటనే టాప్ ఎండ్ కార్ తీసుకుని 5 లక్షలు పెట్టి పిల్లల్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదివించే దగ్గర, డాక్టర్లు, ఇంజనీర్లు చదివించే దగ్గర నా పిల్లలు చదివిస్తామని ఈరోజు వెస్టీజ్ ద్వారా. సార్ నో ఈ అవకాశం మీకు కూడా ఉంది, నాకొక్కరికి లేదు, మీకు కూడా ఉంది. నేను వెస్టీజ్ నమ్మాను, నా అప్లైని నమ్మాను, మీరు కూడా వెస్టీజ్ నమ్మండి, అప్లైని నమ్మండి. సార్ నో మీరు కూడా ఏదో ఒక రోజు ఇక్కడ నిలబడతారు. మీకు సంవత్సరానికి బయట 1 లక్ష వచ్చే అవకాశం ఉందా? 2 ఏళ్ళకు ఉందా? 3 ఏళ్ళకు ఉందా? 4 ఏళ్ళకు ఉందా? 5 ఏళ్ళకు ఉందా? నేను 5 ఏళ్ళలో 2 కోట్లు సంపాదించిన, నువ్వు 5 ఏళ్ళ 1 లక్ష రూపాయలు సంపాదించలేవా? 1 లక్ష సంపాదించలేవా 5 ఏళ్ళ? ఇక్కడ ఉంది. ఈ బిజినెస్ నేర్చుకోండి, మీటింగ్స్ అటెండ్ అవ్వండి, అప్లైన్ సిస్టానికి సరైన అవ్వండి. మీరు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్ఆర్నో నువ్వు అప్లైన్ నమ్మకుండా, సిస్టాన్ని నమ్మకుండా ఏం చేయాలి? ఇక్కడ అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎస్ఆర్నో నీ గురించి మీ అమ్మ నాన్న ఎంత ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నీకు లక్ష ఇప్పియాలి, కారు ఇప్పియాలి, నిన్ను సెలబ్రేట్ చేయాలని నీ ఆలోచన చేస్తుంది నీ అప్లైన్ నీ గురించి. ఎస్ఆర్నో నీ అప్లైన్ నీ తక్కువ చేయకు, నీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఆలోచిస్తుండే నిన్ను సక్సెస్ చేయడానికి. ఎస్ఆర్నో రే పౌలు కూడా ఎలా నిన్ను సక్సెస్ చేయాలి, ఎలా లక్ష ఇప్పియాలి అని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈగో లేవు సార్ మాకు ఈరోజు, ఈర్ష లేదు, దేశం లేదు, కోపం లేదు, రాగం లేదు, అంతా సక్సెస్ 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 సక్సెస్. ఈరోజు సక్సెస్ ఉన్నటువంటి విలువ దేనికి లేదు. ఎస్ఆర్నో సక్సెస్ డబ్బు. ఈరోజు డబ్బు అనేది బయట లేదు సార్. ఎక్కడైనా పని చేస్తున్నాం, ఈరోజు పని చేస్తున్నావా లేదా? ఈరోజు ఎక్కడైనా పని చేస్తే డబ్బు లేదు. చాలా మంది పని చేస్తే ఎక్కడైనా వస్తుందంటున్నారు, పని చేస్తే డబ్బు వస్తలేదు. కానీ ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తే డబ్బు వస్తుంది. పని చెయ్యడం గొప్ప కాదు, ఎక్కడ పని చెయ్యాలో తెలవడం గొప్ప. సార్ పని చేయడం గొప్ప కాదు సార్, ఎక్కడ పని చెయ్యాలో తెలవడం గొప్ప అంటున్నా. చాలా మంది గవర్నమెంట్ జాబ్ గొప్ప, ప్రైవేట్ జాబ్ గొప్ప, వ్యవసాయం గొప్ప, కూలి పని గొప్ప అని అంటా ఉన్నారు. కావచ్చు, కానీ ఈరోజు ఎక్కువ డబ్బు కావాలి, పిల్లలకి 3 జనరేషన్ ప్లాన్ ఇవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలి, అదంటే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎస్ఆర్నో అవునా కదా? మరి ఈ అవకాశం మీకు కూడా ఉందా లేదా? ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క మాటలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఒక 5,000 ఉద్యోగాలకు దాదాపు 5 లక్షల మంది పోటీ పడతా ఉన్నారు ఇప్పుడు, అవునా కాదా? మీరు మాట్లాడితే మాటలు వస్తాయి. 5,000 ఉద్యోగాలకు ఎంతమంది? మరి 5 లక్షల మంది 24 గంటలు చదివినా 5,000 మందికి పోస్ట్ వస్తుంది తప్ప 5 లక్షల మందికి రావు. ఎస్ఆర్నో మనం అక్కడ ఆరాటం పోరాటం చేస్తా ఉన్నారు. కానీ 2004లో స్టార్ట్ అయినటువంటి డైరెక్ట్ ఈ కంపెనీ, వెస్టీజ్ కంపెనీ, జస్ట్ 21 సంవత్సరంలో 6 కోట్ల మందిని రీచ్ అయింది బిజినెస్. ఎంతమంది? 6 కోట్లే. ఇంకా భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది, ఉందా లేదా? మరి 140 కోట్ల మంది రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచించు. చించుతావా లేదా? 5,000 ఉద్యోగాలకి 5 లక్షల మంది పోటీ పడితే లేదు అక్కడ అవకాశం. 21 సంవత్సరం నుంచి 6 కోట్ల మందిని రీచ్ అయింది. ఇంకా 140 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో. అదే కాకుండా ఇంకా 8 దేశాలు ఉంది. నీకు ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఫ్యూచర్ ఉంది, ఒకసారి ఆలోచించు. ఎస్ఆర్నో
ప్రపంచ దేశాలంతా తల మీద పెట్టుకొని చూస్తా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ అని. మన దగ్గర కాదు. ఇక్కడ మన దగ్గర లెఫ్ట్ రైట్ పిరమిడ్ సిస్టమ్ వల్ల ఇబ్బంది అయిపోయింది. ఈ సిస్టమ్ గురించి ఇంకా బాగా తెలుసుకోండి. తెలుసుకుంటారా? బయట ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారా? తెలుసుకోండి సార్. ఈరోజు ఎవరికి గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఎవరికి ఏం చేయలేకపోయా. భార్యకు 1000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ధైర్యం రాలే. పిల్లలకు ఒక 1000 రూపాయలతో బొమ్మ ఇప్పించాలని ధైర్యం రాలే. నాయనకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలని ధైర్యం రాలే. కానీ పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి పెళ్లి చేసి నా పిల్లల్ని సాకినా కూడా ఏ రోజు ఏ కానీ వ్యక్తి నేనే. ఇయ్యకపోగా నాయన 5,000 10,000 అని పీక తినేది నేనే. అది నీ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఎందుకు రా పీక తినాలంటే సరిపోకపోయేది. సార్ను సరిపోతాయా సార్? సరిపోకపోయి 70 సంవత్సరాల ఏజ్ ఉండి సాటగాని స్టేజ్ ఉంటే కళ్ళు కనిపేక కాళ్ళు సహకరించ బాడీ శక్తి లేక గుర్లు కాస్తూనే ఉండేది, చెట్లు ఎక్కుతూనే ఉండేది, చెట్ల మీదకి కింద పడుతూనే ఉండేది. కట్లు కన్నీరు కష్టాలు చూసిన తప్ప కనగరించి నాయన నేనున్న నువ్వు రెస్ట్ తీసుకో అన్న వాడు రాలే. నాయన జాగ్రత్తగా నాయన చూసుకున్నావు నాయన మెల్లగా నాయన అని ఉచిత సలహాలు ఇచ్చిన తప్ప ఏమి ఇయ్యలే. సార్ను నాయనకు ఒక 1000 రూపాయలు ఇవ్వలేని వ్యక్తిని నేనేం సాధించినా అని అనిపించింది. భార్యకు 1000 రూపాయలు మనసు పూర్తిగా ఇవ్వలేని వ్యక్తిని నేనేం సాధించినా అనిపించింది. పిల్లలకు 1000 రూపాయల బొమ్మ ఇప్పలేని వ్యక్తిని నేనేం సాధించినా అర్థమైపోయింది. ఇవన్నీ అర్థమైన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సార్ను ఈరోజు ఇప్పలేనా? పిల్లలకు బొమ్మ ఇప్పలేనా? మాట్లాడండి. 7.5 లక్షలు క్రెడిట్ అయింది లాస్ట్ మంత్ నా అకౌంట్లో. 8 లక్షల 7.5 లక్షలు క్రెడిట్ అయిపోయింది. మరి 7.5 లక్షల థ్యాంక్ యూ తప్పని కొట్టద్దు. 7.5 లక్షలు క్రెడిట్ అయింది. ఒక 50,000 నాయనకి ఇస్తే ఎంత మిగిలితే సార్ నాకు? ఎంత? 7 లక్షలు మిగులుతుంది నాయనకి 50,000 ఇస్తే. సార్ను భార్యకు ఒక 50,000 ఇవ్వలేమా? ఎంత సార్? 6.5 లక్షలు. పిల్లలకు అన్ని చూసుకోగలుగుతున్నాం. ఇంకా ఇంకొక 50,000 ఖర్చు అయినా కూడా నీకు 6 లక్షలు మిగులుతున్నాయి నెలకు. నాకు ఇక్కడ ఎంత? ఎక్కడ పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. పని జరుగుతుంది కానీ ఎక్కడ పని చేస్తున్నావు? డబ్బు లేని దగ్గర, ఆరోగ్యం లేని దగ్గర, ఆదాయం లేని దగ్గర, ఫ్యూచర్ లేని దగ్గర పని చేస్తున్నావు. నీ తెలివి టాలెంట్ స్వెట్ బ్లడ్ దార పోస్తున్నావు ఈరోజు ఎక్కడ లేని దగ్గర. ఎసార్నో అందులో 10% వెస్టేజ్ ఇట్లా కూడా ఈరోజు మీరు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎసార్నో అవునా కాదా? మరి మీకు కూడా అవకాశం ఉందా? 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 ఉంది అంటే మీ అప్లైన్ వదలకండి. అప్లైన్ మీన్స్ సక్సెస్ అనేటువంటి అప్లైన్. ఆయన వదలకండి. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉండి 50 నుంచి లక్ష రూపాయల లీడర్ను వదలకండి. వదలకుండా మీరు కూడా వెస్టేజ్ సిస్టంలో నిలబడి మీరు కూడా 1,00,000+ కారు తీసుకోవాలని, మీ ద్వారా 100,000 లక్షల మందికి ఈ అవకాశం వెళ్ళాలని, మీ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఈ అవకాశం వెళ్ళాలని, ఎంతో మంది చిరుద్యోగులకు ఈ అవకాశం వెళ్ళాలని, ఎంతో మంది అనారోగ్యం పాలే వాళ్ళకి అవకాశం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.